కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. జీడి పిక్కలకు కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. జీడి తోట జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి తోటలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి తోటలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి రైతులకు వెంటనే ఉపాధి హామీలో పనులు పెట్టించాలి. జీడి రైతులకు ఉపాధి హామీలో పనులు కల్పించాలి. ఈరోజు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ కొండవీధి కామకూటం గ్రామాల్లో జీడి రైతులంతా కూడా మాకు ఈ ఏవైతే జీడి పిక్కలు ఉన్నాయో ఈ జీడి పిక్కలకు కేజీ 200 రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల్లో ఇక్కడ జీడి పిక్కల్ని కొనుగోలు చేయాలని, అలాగే ఏదైతే జీడి రైతు ఉన్నారో జీడి రైతులకి తుప్పలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంది. ఈ తుప్పలు తీసుకోవడానికి ఏదైతే ఉపాధి హామీ పని ఉందో ఉపాధి హామీ పనిలోనే అక్కడ తుప్పలు తీయడానికి ఉపాధి కూలీలు పెట్టి జీడి తోటలు అభివృద్ధి చేయాలని చెప్పేసి జీడి రైతులంతా కూడా కోరుతూ ఉన్నారు. ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశాల్లో జీడి రైతుల మీద గిరిజనులు వీళ్ళంతా కూడా జీడి తోటలు వేసుకొని దాదాపు మన అనకాపల్లి జిల్లాలో 1,00,000 ఎకరాల్లో ఈ జీడి తోట పంట అనేది సాగు చేస్తూ ఉన్నారు. ఈ జీడి పంటకు సంబంధించి ప్రభుత్వాలు ఏదైతే జీడి కార్పొరేషన్ ఉందో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మొక్కలు నాణ్యమైన మొక్కలు పెంచి జీడి రైతులకు ఎవరైతే ఉన్నారో ఈ జీడి రైతులకి మొక్కలు సరఫరా చేయాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే జీడి తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి జీడి తోటలో అభివృద్ధి చేయడం కోసం పార్లు ఇవ్వాలి, గుణపాలు ఇవ్వాలి, అన్నీ కూడా ఇచ్చి జీడి రైతులకు ఆదుకోవాలి. జీడి రైతులకు ఆదుకొని ఈ యొక్క ఏదైతే జీడి తోటలు ఉన్నాయో వాటి అభివృద్ధికి ఈ జీడి పిక్కల రేట్లు పెరగడానికి కూడా ప్రభుత్వాలు కృషి చేసి నాణ్యమైన మొక్కలు అందించి జీడి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు కొండవీధి గ్రామంలో జీడి రైతులతో ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. రానున్న కాలంలో జీడి పిక్కల పంట ఏదైతే జీడి పిక్కకి కేజీ 200 రూపాయలు 80 కేజీల బస్తాకి 18,000 రూపాయలు ఇవ్వకపోతే జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే జీడి రైతులకు ఆదుకోకపోతే మాత్రం రానున్న కాలంలో ఈ జీడి రైతులు అంతా కలిసి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన అనేది జిల్లాలో రాష్ట్రాల వారీగా కూడా చేపడతామని చెప్పేసి ఈ రోజు గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీడి పిక్కల కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. జీడి పిక్కల కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. జీడి తోట జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి తోటలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి తోటలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి రైతులకు వెంటనే ఉపాధి హామీలో పనులు పెట్టించాలి. జీడి రైతులకు ఉపాధి హామీలో పనులు కల్పించాలి.